హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇంతవరకు మీరు డట్ బైక్స్ కానీ ఆఫ్ రోడ్ బైక్స్ కానీ చాలా చూసుంటారు. బట్ ద ఫస్ట్ టైం నేను మీకు ఒక కొత్త బైక్ అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఇదే అల్ట్రా వైలెట్ వాళ్ళ షాక్ వేవ్ అనమాట. సో ఈ వెహికల్ అయితే ఎలక్ట్రిక్ వేరియంట్లో అయితే రాబోతుంది. చాలా ఇన్నోవేటివ్గా అల్ట్రా వైలెట్ వాళ్ళు ఈ షాక్ వేవ్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అయితే ఈ వెహికల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఎవ్రీథింగ్ అయితే నేను మీకు ఇవాళ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీని టార్క్ గురించి చూసుకున్నట్లయితే 505 న్యూటన్ మీటర్ టార్క్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. 10.81 కిలోవాట్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఇది. అండ్ దీని యొక్క సీట్ గురించి మాట్లాడుకోవాలి మనం. ఏదైతే సీట్ మీరు ఇక్కడ చూస్తున్నారో సింగిల్ సీట్తో వస్తుంది. సో సింగిల్ సీట్ అనేది మనకి చాలా సన్నగా అయితే ఉంటుందన్నమాట. సో ఒక్కరు చాలా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. అండ్ మీరు ఒకవేళ షార్ట్ రైడర్ అయినా సరే చాలా ఈజీగా అయితే చాలా కంఫర్టబుల్గా దీన్ని అయితే రైడ్ చేయొచ్చు అనమాట. సో మీరు పొట్టిగా ఉన్న పొడవుగా ఉన్నా మీకు అసలు ఏం ఫరక పడదు. దీంట్లో మీరు ఒక అడ్వెంచరే చేయొచ్చు చెప్పాలంటే. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. హ్యాండిల్ బార్ని చూసుకున్నట్లయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒక కలర్ఫుల్ డిస్ప్లే కూడా మనకి చూడడానికి అట్రాక్షన్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఫ్రంట్ టైర్ దగ్గరికి వచ్చేద్దాం. సో ఫ్రంట్ వీల్ దగ్గరికి వచ్చేస్తామంటే మనకి ఫ్రంట్ వీల్ వచ్చేటప్పటికి 90/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. 90 ఇంచెస్ సంబంధించిన వీల్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఏవైతే స్పోక్ వీల్ ఉందో స్పోక్ వీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే డిస్క్ బ్రేక్ ఇచ్చారు. అండ్ ఏబిఎస్ కూడా మనకి ఫ్రంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఇచ్చారు. డ్యూయల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏదైతే సస్పెన్షన్ ఉందో ఫ్రంట్లో మీరు సస్పెన్షన్ చూస్తే 37mm క్యాట్రిడ్ టైప్ 200mm వీల్ టైప్ సస్పెన్షన్ అయితే మనకు కనిపిస్తుంది. ఏదైతే లైట్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు టైల్ లైట్ కానివ్వండి, హెడ్ లైట్ కానివ్వండి, డ్యూయల్ హెడ్ లైట్స్ అయితే మనకి లైట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఎల్ఈడి లైట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. అండ్ మొత్తం కూడా ఎల్ఈడి లైట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఏవైతే మీరు లివర్స్ చూస్తున్నారో సో లివర్స్ కూడా మీకు ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. కొంచెం స్టైలిష్గానే ఉన్నాయి చూడడానికి. అండ్ ఏదైతే మనకి బ్రేక్ ఆయిల్ ఉందో సో బ్రేక్ ఆయిల్ మనకి ట్రాన్స్పరెంట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. లుక్ అనేది మనకి కొంచెం ప్రీమియం లుక్లో కనిపించడం కోసం మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఏదైతే మీరు డిస్ప్లే చూస్తున్నారో సో ఈ డిస్ప్లే అనేది మీకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. 5 ఇంచెస్కి సంబంధించినటువంటి TFT కలర్ఫుల్ డిస్ప్లే అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. డిస్ప్లే చూడడానికి మనకి ఏ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసాం. సో లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి జాయ్స్టిక్ లాగా బటన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనకి హజార్డ్ స్విచ్ అయితే కనిపిస్తూ ఉంది. హార్న్కి సంబంధించిన స్విచ్ కానివ్వండి, అలాగే ఇండికేటర్కి సంబంధించిన స్విచ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అండ్ అన్నీ కూడా మనకి కొంచెం ప్రీమియంగానే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ వెహికల్స్ పెద్దగా అయితే ఏం రాలేదన్నమాట. ఓన్లీ తెచ్చిన వెహికల్స్ని డిస్ప్లే చేశారు అంతే. ఒక 2 వెహికల్స్ తెచ్చారు, అవే డిస్ప్లే చేశారు. అదొక వెహికల్, ఇదొక వెహికల్ అయితే డిస్ప్లే చేశారనమాట. కలర్ఫుల్ డిస్ప్లే అయితే మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, ఈబీఎస్ ఉంటుంది, అలాగే మొబైల్ అప్లికేషన్ కనెక్టివిటీ ఉంటుంది, అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, అలాగే గోస్ట్ మోడ్ అనేది మనకి దీంట్లో తీసుకురావడం జరిగింది. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది. సో వాటినాటి ఇలా ఒకటి ఉంది, ఒకటి లేదని ఏం లేదు. ట్రిప్ మీటర్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. మీకు డిస్ప్లే అయితే చూస్తున్నారు కదా, ఇది ఒక ఆటోమేటిక్ డిస్ప్లే అయితే ఆన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రతి ఒక్క లెవెల్ అయితే మీకు ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. ఈవెన్ మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. లోపల నాకు ఏదో బ్రైట్నెస్ కొంచెం తక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇండోర్లో ఉన్నప్పటికీ నాకు అట్లా కనిపిస్తుంది కాబట్టి మేబీ ఒకవేళ బయటికి వెళ్తే అసలు కనిపించదేమో అని నాకు అనిపిస్తుంది. బట్ చూడాలి, ఇంక్రీజ్ ఏమన్నా దీనికి బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయో లేదో చూడాల్సి ఉంటుంది. రైట్ సైడ్కి వచ్చేసామంటే పవర్కి సంబంధించిన బటన్స్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది రైట్ సైడ్ హ్యాండిల్ బార్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా హ్యాండిల్ బార్ కనుక చూసుకున్నట్లయితే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు షార్ట్ రైడర్స్ అయినా సరే దీన్ని చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అండ్ ఏదైతే మీకు ఛార్జింగ్ టైం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఛార్జింగ్ టైం కూడా దీంట్లో మనకి క్విక్ ఛార్జింగ్ అనేది దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 120 కిలోమీటర్స్ అయితే దీని యొక్క టాప్ స్పీడ్గా ఉంది. అండ్ దీంట్లో మనము బ్యాక్ సైడ్కి వచ్చేద్దాము. సో బ్యాక్ సైడ్ ఏదైతే మీరు సీట్ చూస్తున్నారో సో ఈ సీట్ వచ్చేసి మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఏదైతే మనము బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూస్తున్నామో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసి మనకి మోనో షాక్ అబ్జర్వర్ అయితే ఇచ్చారు. 180mm సంబంధించినటువంటి వీల్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది. అండ్ మెయిన్లీ నాకు చాసీ మీద ఒక డౌట్ ఉండేది నేను లెఫ్ట్ సైడ్ నుంచి చూసినప్పుడు. బట్ నేను రైట్ సైడ్కి వచ్చేటప్పటికి నాకు ఆ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. చాసెస్ అయితే చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్లో నాకు కొంచెం డౌట్ అయితే కనిపిస్తూ ఉండింది. అండ్ ఏదైతే మీరు టైర్ కనుక చూసుకున్నైతే 110/890కి సంబంధించిన టైర్ అయితే ఇచ్చారు. 17 ఇంచెస్ వీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్తో కంపేర్ చేస్తే మనకి 2 ఇంచెస్ తక్కువ అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్లో 19 ఇంచెస్, బ్యాక్ సైడ్ 17 ఇంచెస్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. రెండు కూడా మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అలాగే డ్యూయల్ డిస్క్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు మోటార్ అయితే చూస్తున్నారు కదా. సో మోటార్ వచ్చేసి మనకి మ్యాగ్నస్ సింక్రనస్ మోటార్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. MSM మోటార్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఏదైతే మనకి ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉందో అండ్ సస్పెన్షన్ మధ్యలో గ్యాప్ ఉందో ఈ డట్స్ బైక్స్కి చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఆఫ్ రోడింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు అండ్ డట్స్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి సో చాలా ఎక్కువ అయితే ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఒక 230 వరకు అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది. సో చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఏదైతే మనకి చాసీ ఉందో చాలా గట్టిగా ఉంది ఫ్రేమ్ అనేది. అండ్ నేను వెహికల్ ఫస్ట్ చూడగానే ఇది ఒక కిడ్స్ డట్ బైక్ ఎలా ఉందో
ఉందో అలా ఉంటుంది అని అనుకున్నా. బట్ ఓవరాల్గా నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది అనమాట వెహికల్ మీద. అండ్ ఇకపోతే ఈ యొక్క ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తుంది వచ్చేసి బ్యాటరీ అనమాట. సో ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ప్రైస్ వచ్చేటప్పటికి మనకి వీళ్ళు చెప్తున్న ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,75,000 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే చెప్తున్నారు. బట్ ఫస్ట్ 2,000 కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1,49,000 రూపీస్కి అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారనమాట. ఈ ఆఫర్ ఫస్ట్ 2,000 కస్టమర్స్కి మాత్రమే. ఇఫ్ ఒకవేళ ఈ వెహికల్ మీరు బుక్ చేసుకోవాలంటే ఏదైతే వీళ్ళ అల్ట్రా వైలెట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఉందో వెబ్సైట్లో అయితే బుక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు కొన్ని కాన్స్ ఏమనిపించాయంటే వీళ్ళ అల్ట్రా వైలెట్ స్పేస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. అండ్ సర్వీస్కి సంబంధించిన ఇష్యూ కూడా మనం చూడాల్సి ఉంటుంది. అండ్ అంత ఎస్టాబ్లిష్డ్ కూడా కాదనమాట. సో ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో డెలివరీస్ ఎప్పుడు ఇస్తారో కూడా అంత క్లారిటీగా అయితే చెప్పలేమన్నమాట. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు ప్రామిస్ చేసిన తర్వాత కూడా లేట్ అయిన సందర్భాలు మనం చాలానే చూసాం. బట్ చూడాలి ఈ వెహికల్ అనేది డెలివరీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాయి. సో ఇది గైస్ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.